ఈరోజు నేను మన వైజాగ్లో ఉన్న మన సాయి స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చాను. తను రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. మీకు పెళ్లి వీడియో కూడా చూపించాను కదా. పెళ్లి వీడియో చూసిన తర్వాత చాలామంది తన హోమ్ టూర్ చూపించాను, ఒకసారి చూద్దామని చెప్పేసి అన్నారు. సో తన హోమ్ టూర్, తన వాళ్ళ వంట ఏంటి, అండ్ తన వాళ్ళ యొక్క రూమ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా నేను చూపించాను అనుకున్నాను. చూపిస్తామని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ని కలవడం జరిగింది. తను ఎలాంటి భయం లేకుండా సార్ ముందు అన్నీ చెప్పింది. సార్ కూడా ఏం ఆన్సర్ ఇచ్చారంటే మాకు మన జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈవిడ మా గురువు గారు రాజనాయక్ గారు. ఇక్కడే మా అమ్మ ఉంది. అమ్మ గురువు పక్క పక్కనే ఉన్నారు అనమాట. అంటే ఫస్ట్ లైఫ్ ఇచ్చింది అమ్మ, సెకండ్ లైఫ్ ఇచ్చింది గురువు. కాబట్టి కానీ అక్కడ జన సైనికులు వీర మహిళలు ఏంటంటే ట్రాన్స్జెండర్గా ఒక్క అమ్మాయే ఉంది అక్కడ. ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటి, ఈ అమ్మాయి ఏ కారణం చేత వచ్చింది అనేసి ప్రతిదీ డీటెయిల్గా కనుక్కొని డీటెయిల్గా అన్నీ చేసి సార్ దగ్గరికి దగ్గరుండి తీసుకెళ్ళారు. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు నేను మన వైజాగ్లో ఉన్న మన సాయి స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చాను. తను రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. మీకు పెళ్లి వీడియో కూడా చూపించాను కదా. పెళ్లి వీడియో చూసిన తర్వాత చాలామంది తన హోమ్ టూర్ చూపించాను, ఒకసారి చూద్దామని చెప్పేసి అన్నారు. సో ఫైనల్గా నేను మళ్ళీ ఒకసారి వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపిద్దామని చెప్పేసి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క హోమ్ టూర్ చూపించబోతున్నాను. అండ్ వాళ్ళు ఎలా వంట కానీ, తను పూజ గది, తన రూమ్ అంతా కూడా చూపించి, అండ్ ఇంకొక విషయము తను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ కూడా కలిశారు. తన యొక్క అంటే మా యొక్క ట్రాన్స్జెండర్స్ యొక్క పడే బాధలు ఏమేమి పడతాము, ప్రస్తుతం మనకు ఏమేమి సేవలు అందుతున్నాయి లేదు అనే దాని గురించి ఆ అమ్మాయి స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడింది. సో దాని గురించి అదేవిధంగా హోమ్ టూర్ కూడా చూపించేసి మీకు ఆ ఇల్లు పరిచయం చేపిద్దామని చెప్పి గిట్టకు వచ్చాను. సో ఫైనల్గా తన ఇల్లంతా కూడా చూద్దాం రండి. స్నేహ. ఓకే, చాలా మందిలో తెలిసిన వీడియోలో ఎంతమంది మన మ్యారేజ్ కూడా చూపించాను కదా. సో ఈరోజు తన యొక్క హోమ్ టూర్ చూపించబోతున్నాను. ఎందుకంటే తన లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది, తన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంది, ఇదంతా కూడా మీకు పరిచయం చేయించాలని చెప్పేసి అనుకున్నాను. ఇంతకుముందు వీడియోలో వచ్చేసేమో తన మ్యారేజ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో తన హోమ్ టూర్, తన వాళ్ళ వంట ఏంటి, అండ్ తన వాళ్ళ యొక్క రూమ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా నేను చూపించాను అనుకున్నాను. చూపిస్తామని చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. మన సాయి స్నేహ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ని కలవడం జరిగింది. అక్కడ స్టేజ్ మీద ఫస్ట్ టైం నిజంగా పవన్ కళ్యాణ్ సార్ని ఫస్ట్ టైం కలిసిన పర్సన్ అంటే మన అతను నువ్వే కదా. తను కలిసి మా యొక్క హిజ్రాల యొక్క సమస్యలు, అంటే మేము ఏ విధంగా బాధపడతాం, భిక్షాటనకు వెళ్ళినప్పుడు, అదేవిధంగా స్టేషన్లలో మా మీద కేసులు పెట్టినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రస్తుతం మేము పడే బాధలు ఏంటి, అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలకి ఎన్ని బాధలు అనుభవిస్తున్నాము, చదువుకున్న వాళ్ళ స్థితి ఏంటి, ప్రస్తుతం ఇప్పుడు బెగ్గికి వెళ్ళినప్పుడు ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నాము, అవన్నీ కూడా తను ఎలాంటి భయం లేకుండా సార్ ముందు అన్నీ చెప్పింది. సార్ కూడా ఏం ఆన్సర్ ఇచ్చారంటే మాకు అందరికీ కూడా అనుకూలమైన ఆన్సర్ ఇచ్చారు. ఒకవేళ కనుక జనసేన పార్టీ కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా మీకంటే ఒక ప్రత్యేకత అనేది స్థానం కల్పిస్తాను అమ్మా అని మాకు భరోసా ఇచ్చారు. సో అందుకోసమైనా ఈరోజు మీ స్నేహ వైజాగ్లో హోమ్ టూర్తో పాటు ఈ యొక్క విషయాన్ని తెలియజేయబోతుంది. వీడియో అంతా కూడా ఎండ్ వరకు చూడకుండా, మిస్ చేయకుండా ఉండకండి ప్లీజ్. వీడియో అంతా చివరి వరకు చూడండి కదా. ఓకే, దాన్ని ఇప్పుడు ఇల్లు చూద్దామా. ఇంటి గురించి పరిచయం అంతా మన స్నేహనే చెప్పేస్తుంది. స్నేహ ఇల్లు అంతా పరిచయం చెప్పింది ఒకసారి. ఇది మనం 6,000 కొంటున్నాం. అంటే పైన 2 బెడ్రూమ్లు, కిందనేమో హాల్ అండ్ కిచెన్, వాష్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మన కమిటీ మెంబర్స్ ఉంటారా? కమిటీ మెంబర్స్ అంటే ఎవరు ఉండరు. నేను ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. కమిటీ మెంబర్స్ కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందరికి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రెసెంట్ అయితే హాల్లో ఉన్నాం మనం.
హాల్ ఒకసారి చూపించంత. ఒకసారి మా ఇల్లు చూడండి ఎంత నీట్ గా సర్దుకుంటామో. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఇల్లు ఎలా ఉంటుందో, వీళ్ళు వంట ఎలా చేసుకుంటారో, వీళ్ళు పూజ ఏంటో ఎలా చేసుకుంటారో, అండ్ ఇవన్నీ రకరకాల డౌట్స్. పూర్తి వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సార్ ఇల్లు పచ్చి చెప్పిన ఈ ప్రెసెంట్ హాల్లోని ఫర్నిచర్ ఆర్డర్ చేసాము. ఫర్నిచర్ మ్యారేజ్ తర్వాత ఆర్డర్ పెట్టుకుందామని ఆర్డర్ చేసాము. ఇటువైపు వస్తే మా అక్క అనమాట, దీనికి కూడా ట్రాన్స్జెండరే. కలిసి చిన్నప్పటి నుంచి కలిసి తిరిగా. ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట, నేను, కోమలి, సౌమ్య, ముగ్గురం కలిసి పెరిగాము. కలిసి సర్జరీ చేయించుకున్నాము. ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. దీనికి ఏంటంటే దీని విషయంలో నేను ఏంటంటే చాలా మిస్ అవుతున్నాను. దీన్ని చాలా నా పెళ్లిలోని బోల్డ్ హడావిడి చేసేది, ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ తను హెల్త్ ఇష్యూస్. బాధపడకు, తను దూరంగా ఉన్నప్పుడు తను మన పక్కనే ఉంటుంది. నువ్వు ఏం బాధపడకు. అంటే తన రాత అక్కడి వరకే ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఒక దేవత అయిపోయింది ఇప్పుడు మనకు. బాధపడకు. నీకు బ్లెస్సింగ్స్ ఆమె ఎప్పుడు దూరం నుంచి ఇస్తూనే ఉంటుంది. ఆమెకు దేవతలో ఇప్పుడు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. నువ్వు ఏం బాధపడకు, నీకు పక్కనే ఉంటుంది ఎప్పటికి కూడా. ఎక్కువ హాల్లో స్పెండ్ చేస్తాం కాబట్టి, వచ్చిన వాళ్ళందరూ హాల్లోనే ఉంటారు కాబట్టి హాల్లోని అక్క ఫోటో పెట్టుకున్నాను. అలానే బెడ్రూమ్ లో కూడా అక్క ఫోటో ఉంటుంది, నా పక్కనే, బెడ్ పక్కనే ఉంటుంది. ఇదేమొచ్చి నాకు గిఫ్ట్ వచ్చింది మమ్మీ, తిరుపతి నుంచి తీసుకొచ్చారు గిఫ్ట్. అలా పై వరకు వెళ్తే అది కుమారస్వామి మాలలు వేస్తాను అనమాట. అది కావ్య కుమారస్వామికి సంబంధించిన సెట్. అది అంతా కుమారస్వామి అంటే అయ్యప్ప స్వామి. కుమారస్వామి అయ్యప్ప స్వామి అంటే అందరికి కన్విన్స్ అవుతుంటారు చాలా మంది, అయ్యప్ప స్వామి కుమారస్వామి ఒకటేనని. కాదు వాళ్ళిద్దరు బ్రదర్స్. ఆంధ్రాలో అయితే ఇలా అనుకుంటాయి. అయ్యప్ప స్వామి వేరు, కుమారస్వామి వల్ల థర్డ్ మంత్ నే వేస్తాము. కుమారస్వామి ఇక్కడ మన ఆంధ్ర సైడు మన దుర్గామాతకి మాల చాలా మంది వేస్తారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ దుర్గా అమ్మవారికి మాల మాత్రం అది మాల వేసుకోవడం చాలా మంది వేస్తాము. ఆ 9 రోజులు అమ్మవారి పూజ చేయడం అదంతా కూడా చాలా బాగా చేస్తాము. నెక్స్ట్ దసరా అప్పుడు తప్పకుండా అవలా కూడా తీసి చూపిస్తాము. ఇది నాకు వచ్చినవి. నెక్స్ట్ ఏమొచ్చి నేను డెకరేట్ చేసుకుని ఉన్నాను. ఎక్కువ నేను హౌస్ డెకరేట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చూసారా డెకరేషన్ చూడండి వారంతా అక్కడ ఎలా చేసింది. డెకరేట్ లో కూడా ఒక స్పెషల్ ఉంది అన్నమాట. మన జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడండి ఇక్కడ గ్లాస్. జనసేన సభ్యత్వం తీసుకున్నప్పుడు నాకు ఇచ్చిన గ్లాసు. అది ఏంటంటే నార్మల్ గా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే అంటే ఏమైనా ఉంటది అనేసి ఇక్కడ భద్రంగా ఉంటది. జ్ఞాపకార్థం అలాగే ఉండాలి. జ్ఞాపకార్థం అనేది అలాగే ఉంటుంది. దానికి ఒక గుర్తింపు. ఫస్ట్ టైం ట్రాన్స్జెండర్ లోని ఒక పార్టీలోని ఒక విలువ ఇచ్చి ప్రతి మీటింగ్ కూడా పిలుస్తున్నారంటే అది జనసేన మాత్రమే. నేనైతే ఎక్కువ గట్టిగా చెప్తాను, జనసేన ఎక్కడున్నా సరే అది పెద్ద వాయిసే వస్తుంది. అందుకే అది నాకు స్వీట్ మెమొరీగా పెట్టుకున్నాను. ఇలా వస్తే ఇది నేను ఎక్కువ నమ్మే అమ్మవారు అన్నమాట, నూకాలమ్మ తల్లి. నూకాలమ్మ టెంపుల్ ఇక్కడ ఇది. ఇక్కడ టీవీ ఇక్కడ టీవీ అదంతా డెకరేషన్ అంతా చూడండి. సో ఇక్కడే వాళ్ళ అక్క గారు బావ అవుతారు అమ్మా. ఇక మా బావ గారు, ఇక అక్క. మీ పేరు శశి, మరి ఎంత బాగా చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కంటే. నాకు ఫుల్ సపోర్ట్ అండి ఇంట్లో. ఏంటంటే ప్రతి మార్నింగ్ టీ నుంచి అన్ని కూడా మాకు హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా సరే ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఎక్కువ కేర్ తీసుకొని కొద్దిగా సపోర్ట్ గా నిలబడతారు వీళ్ళిద్దరు. మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ట్రాన్స్జెండర్ గా ఉన్నప్పుడు మమ్మల్ని చూస్తున్న చాలా తక్కువ. కుటుంబాలే మేము ఎప్పుడు చీర కట్టుకుని మమ్మల్ని దూరం వెలివేస్తారు. సొసైటీ మమ్మల్ని క్వశ్చన్ మార్క్ గా చూస్తుంది. మీకు అమ్మ మీరు చూపించే ప్రేమ అభిమానానికి మీరేమో చెప్పాలనుకుంటున్నారు? మేము స్నేహ అంటే మాకు చాలా ఇష్టం అండి. అని మేము ఎప్పుడు కూడా ఇలా తనాన్ని మేము అనుకోలేదు. మా ఫ్యామిలీ నెంబర్ అని అనుకుంటే ఎప్పుడు కూడా తనంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అమ్మ. నేను రాగానే చూసాను వాళ్ళిద్దరిని కూడా. అంటే ఆ బౌండింగ్ అదంతా చూసినప్పుడు నాకు షాకింగ్. నిజంగా అంత బాగా రిసీవ్ చేసుకుంటారా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మీరు చెప్పండి. ఇంకా స్నేహ అంటే ఇతర కాదు కదండి, మా ఫ్యామిలీలో ఒక నంబర్గా, అంటే ఒక ఆడపిల్లలాగా మేము భావించి ఇచ్చేస్తున్నాం. కానీ సమాజంలో కూడా గుర్తింపు ఉండాలని నేను ఆశిస్తూ, ఇలాంటి వాళ్ళందరికీ ఎంతో నేను సపోర్ట్ చేస్తూ ఇంకా నేను దీనిగా ఉండాలని ఆశిస్తాను. అమ్మగారికి కూడా
సూపర్. థ్యాంక్ యూ. అమ్మగారు కదా, నేను నీ కూతురు అని చెప్పాలి. అమ్మగారు కాదు, నేనేం పెద్దదని కాదు, నేను కూతుర్ని. పెద్ద బిడ్డ అనండి. పెద్ద బిడ్డ. ఓకే, నెక్స్ట్ కిచెన్ ఇలా ఇటు నుంచి ఇలా వెళ్తాం. ఓకే, కిచెన్ రూమ్ కి వెళ్లే ముందు ఇక్కడ దేవుడి గది ఉంది, చూపిద్దాం ఫస్ట్. ఇక్కడ నేను ప్రతి మంగళవారం శుక్రవారం మిస్ చేయకుండా కంటిన్యూగా అనమాట మా ఇంట్లో నిత్యం దీపం ఉంటుంది, నిత్యం పూజలు చేసుకుంటాం మమ్మీ. నేను ఎక్కువ దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తాను మమ్మీ. చాలా మంది మా ట్రాన్స్మయ్యలో మేము ప్రతిరోజు పూజ చేసుకుంటాము. పూజ చేసుకొని కూడా అదే విధంగా మనకి ఇచ్చే దాతలు ఎవరైతే ఉంటారో అందరినీ కూడా చల్లగా చూడని చెప్పేసి అని కోరుకుంటాము. ఎందుకంటే దాతలు మాకు రూపాయి ఇస్తే మేము బతుకుతామనే విషయం మీ అందరికీ తెలుసు. మేము మాకు దేవుడు మాకు దీవించే అదృష్టాన్ని కల్పించాడు. అందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో సంతోషంగా కోరుకుంటాం. మేము కూడా పూజలు చేస్తామనే దానికి ఈ అమ్మాయి చూపిస్తుంది. ఇంకా ఇదిగోండి, ఇక్కడ నాకు సిటీ నుంచి మా ఫ్రెండ్ తెచ్చారు, అది సాయిబాబా విగ్రహాన్ని తెచ్చారు. మొన్న వరలక్ష్మి వ్రతానికి చేసుకున్న పూజ అన్ని కూడా నేను ఇన్స్టాలో అది అప్లోడ్ చేస్తుంటాను. మేము ప్రతిదీ కూడా దేన్ని మిస్ చేయము. పూజ అనేసరికి ఆ విషయాల్లో మట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాం. ఎందుకంటే మేము ఇల్లు దాటి రోడ్డు ఎక్కినప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేర్చాలి, మాకు ఇచ్చే దాతలందరూ కూడా బాగుండాలని మేము ప్రేర్ చేసుకొని వెళ్తుంటాం ఇక్కడ నుంచి. ఒకసారి మన వరహాలక్ష్మి ఇక్కడ మన సింహర్దప్పనే స్వామి అనమాట. ఇక్కడ మన సింహర్దప్ప వైజాగ్ లోని సింహాచలం వరాహ నరసింహ స్వామి అనమాట. ఇక్కడ ఏంటంటే రామ్ పర్వార్ ఉంటుంది, శ్రీనివాస్ పర్వార్ ఉంటుంది ఇక్కడ, అలానే శివ పర్వార్ ఉంటుంది. మా ప్రతి ఇంట్లో కూడా మిస్ అవ్వని ఫోటో ఏమైనా ఉంది అంటే మట్టుగా శివయ్య ఫోటో మటుకు కంపల్సరీ ఉంటుంది. మురిగిమాత ఫోటో ఉంటుంది. ఉంది మమ్మీ, మురిగిమాత ఫోటో కూడా ఉంది. అది ఎక్కడ మొన్న పూజ కదా రివర్స్ చేసి అని చెప్పారు, అందుకని ఎందుకు మేము కంపల్సరీ ఏంటంటే పూజల్లో మట్టుగా మెయిన్ థింగ్ అందరం కూడా జాయిన్ అవుతాం. పూజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇలాగా ఇలా కిచెన్ వచ్చేస్తాం. చూపించు. వావ్, కిచెన్ లో కూడా చూడండి, చాలా చిన్న సంసారం మా స్నేహితుడు. నువ్వు చూపించి అందులో ఇద్దరం పట్టం అందులోకి. ఇక్కడ సామాన్లు పెట్టుకునే స్టాండ్ ఉంది, కింద సింక్, స్టవ్. ఇప్పుడే వంట అయిందనమాట. నేను వచ్చానని చెప్పేది వంట చేస్తుంది పాపం నా కోసం అనేది. కాఫీ పెట్టాము, నెక్స్ట్ రైస్ పెట్టారు, ఇప్పుడు వెజిటేబుల్ కర్రీ చేయబోతున్నారు. యాక్చువల్లీ మన వైజాగ్ అంటే సీ ఫుడ్ అనే విషయం అందరికీ తెలుసు, కానీ నేను కార్తీక పౌర్ణమి కాబట్టి మన మాసం కాబట్టి వెజ్ కర్రీ ప్రిపేర్ చేయమని చెప్పాను. నేను వంట సామాన్ అంతా వంట సామాన్ ఫుల్ రేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డిమార్క్ ఉంది, డిమార్క్ వెళ్ళి రేషన్ మొత్తం తెచ్చేసుకుంటాం. మంత్లీకి సరిపడా రేషన్ మొత్తం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మనము కూడా వంటలు చేసుకుంటాము, సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నాము. మన లైఫ్ కూడా ఒక అందరిలో ఫ్యామిలీస్ ఎలా ఉంటే అలా ఉంటాం. వంటలు కూడా స్పెషల్ గా నేర్చుకొని అని ట్రై చేసి మరి వండుకుంటాం. పెట్టడానికి కూడా ఎవరైనా వస్తే తప్పకుండా పెట్టడానికి ముందు అంటే పెద్ద చేయమది అనమాట, అందరికి పెడతాం అందరికి. మా స్నేహమ్మ వీడియోస్ లో మట్టిగా చాలా చూసాను, ఎన్నో చేసింది అనమాట ఆవిడ. అంటే మాలోని కదిలి రావడమే చాలా మంది జంకుతారు అనమాట, సొసైటీలోకి వెళ్ళడానికి భయపడతారు. కానీ అమ్మ మట్టిగా డేరింగ్ చేసి సొసైటీలో నాకు తెలిసి ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. వీడియోస్ విషయంలో చాలా ఎదుర్కొన్నాను, ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నా సరే నాకు మన కమ్యూనిటీ సపోర్ట్ ఉంది, అది దానివల్ల నేను ముందడిగేసాను. సూపర్ మమ్మీ, నిజంగా మీ ఇన్స్పిరేషన్ గా మేమున్నాము. మీరు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పైన హాల్ బెడ్రూమ్ ఉందా? పైన చూద్దాం. మెట్లు అంటే కిందకి లోపలికి వెళ్ళి మెట్లు ఉన్నాయి కదా, డూప్లెక్స్ లాంటి కానీ డూప్లెక్స్ కాదు. ఈ పైన మేడం మమ్మీ మనకి నెక్స్ట్ ప్లాన్ చేశాను, తులసమ్మ అవన్నీ కూడా. సో పైన ఇది బెడ్రూమ్ హాల్, ఇది బెడ్రూమ్ హాల్. బెడ్రూమ్ లో ఇంకా హాల్ లోకి ఎంట్రీ ఇస్తాము. మా ఆయన రాజేష్ తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలో పరిచయం చేసిన పెళ్లి వీడియోలో వాళ్ళ అంటే వీళ్ళిద్దరు పైన ఉండే బెడ్రూమ్ హాల్ ఇది. కింద వాళ్ళ అక్క వాళ్ళకి ఇట్లా అంతా ఉంటారు, పైన వీళ్ళిద్దరు ఉంటారు. అంతేనా? కరెక్ట్ చెప్పాను. కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు మన పెళ్లి చేసినప్పుడు చూసాను కదా, సో అంతే మమ్మీ. ఇక్కడ హాల్ అనమాట. ఇంక ఇక్కడ కూడా ఫర్నిచర్ వస్తుంది.
ఇక్కడ నా టోటల్ పిక్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా నేను హెయిర్ స్టైలింగ్ చేసుకోక ముందు పిక్స్, ఇవన్నీ కూడా నేను జీన్స్ అవి వేసుకున్నప్పుడు పిక్స్ అనమాట. ఈవిడ మా గురువు గారు రాజనాయక్ గారు. ఇక్కడే మా అమ్మ ఉంది. అమ్మ గురువు పక్క పక్కనే ఉన్నారు అనమాట. అంటే ఫస్ట్ లైఫ్ ఇచ్చింది అమ్మ, సెకండ్ లైఫ్ ఇచ్చింది గురువు కాబట్టి పక్క పక్కనే ఉన్నారు. ఇది నేను అనమాట. మన వైజాగ్ బీచ్లో పిక్ ఇది. దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అక్కడ ఉంది. ఇది ఏంటంటే కబోర్డ్స్ మమ్మీ. బెడ్షీట్లు, రెగ్యులర్ ఓడే బట్టలన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది మనకు స్పెషల్ గా మన యొక్క బాధలు కానీ సంతోషాలు కానీ వ్యక్తపరిచే ప్లేస్ ఇది అని నేను అనుకుంటాను. సేమ్ మమ్మీ అందరికీ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు బాధ వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకునే మాత్రం ఇక్కడే. నిజంగా చెప్తున్నాను. చీర కట్టుకొని నేను అందంగా ఉన్నానా లేనా అనేది చూపించే ఈ అర్థమే, నాలో ఉన్న బాధను కూడా షేర్ చేసుకునే కూడా ఈ అర్థం నేనైతే చెప్పగలుగుతాను. మరి మా స్నేహం ప్రతి ట్రాన్స్జెండర్ కూడా ఎక్కువ బాధపడి, అంటే ఒకరితో షేర్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ అర్థంతోనే షేర్ చేసుకుంటారు. అంటే ఫేస్ టు ఫేస్ మాలో మేమే చూసుకొని మాకు మేమే మా బాధను చెప్పుకుంటుంటాం అనమాట. ఎవరు వింటారులే, నా బాధ నేనే విందాం అన్నట్టుగా మా బాధ మేమే చెప్పుకుంటాం మా అర్థం. మళ్ళీ మేము అందంగా ఉన్న వాళ్ళు చెప్పిన మా అర్థమే ఎలా పర్ఫెక్ట్ గా రెడీ అయినా మాకు దీన్ని చూపిస్తుంది కదా, అందరికీ చూపిస్తుంది. కాకపోతే ఈ అర్థానికి మాకు ఒక స్పెషల్ ఒక బంధమైన బంధం కలిగి ఉంటుంది మాకు. సో ఫైనల్ గా మన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం. బెడ్రూమ్ లోకి వెళ్తాం. ఓకే, ఇప్పుడు బెడ్రూమ్ చూపించే ముందు దగ్గర వీళ్ళ దండలు వచ్చిందంటే పెళ్లి దండలు అంటే పరచకూడదని చెప్పారు మమ్మీ. ఇది మీకు ఏంటంటే ఇక్కడ వైజాగ్ సెంటిమెంట్ ఏంటంటే సింహాచలం టెంపుల్ కి వెళ్ళి ఆ టెంపుల్ కాడ చెట్టుకి తగిలించేస్తారనమాట ఇది. అందుకని రేపు ఎప్పుడో సింహాచలం వెళ్ళి ఇవి అక్కడ పెట్టేసి అంటే మన ఇష్టం. మా పెళ్ళైన వెంటనే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన మొక్కుబడి అంటే కొంతమంది 1 month, కొంతమంది 1 week, కొంతమంది 9 days కి అట్లా రకరకాల కొన్ని మొక్కులు ఉంటాయి కదా మనకు. సో మన తెలంగాణలో ఏ విధంగా మొక్కులు అయితే చెల్లించుకుంటామో సార్ ఇక్కడ ఈ యొక్క పద్ధతిని పాటిస్తారు ఇక్కడ. సో అందుకే చూడగా నాకు అనిపించింది ఈ రోజు ఇక్కడ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని అది కూడా తెలియజేశాను. సో ఫైనల్ గా వాళ్ళ బెడ్రూమ్ మనము చూపిద్దాం పదండి. ఓకే, బెడ్రూమ్ లోకి రాగానే ఇక్కడ వీరి బెడ్రూమ్ అంతా కూడా నీట్ గా సర్దుకొని పెట్టుకున్నారు. చాలా విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళ శ్రీవారు కూడా అండ్ ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ మన వీడియో పరిచయం అయిపోయారు, నా కొడుకు సారీ అల్లుడు గారు. సో ఇక్కడ వీళ్ళిద్దరి పరిచయం మరోసారి చేసుకుందాం. ఓకేనా, కూర్చోండి ఒకసారి ఇద్దరు ఒకసారి పరిచయం చేసుకుని మళ్ళీ ఒకసారి మీరిద్దరు. ఓకే, ఫైనల్ గా వీళ్ళ బెడ్రూమ్ ఇది అందరికి వచ్చి చూపించాను ఒకసారి. ఇవి మొన్న మ్యారేజ్ కి వచ్చిన గిఫ్ట్స్. ఇవి మాకు ఈ కబోర్డ్ లోని ఫస్ట్ బట్టలు పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ కి వచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయనేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఈ పక్కన కిటికీ ఓపెన్ చేస్తే మంచి వ్యూ ఉంటుంది అనమాట. పక్కన పెద్ద కొండ ఉంటుంది. ఓపెన్ చేసేసరికి ఈవినింగ్ పూట చల్ల గాలి వేస్తుంటారు. మీరు ఇద్దరు మీ ఇద్దరు ఫస్ట్ లవ్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీ ఇద్దరు ఫస్ట్ తెచ్చుకున్న గిఫ్ట్ ఏంటి? ఆ పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ చాలా పెద్ద, అంటే ఒక 6 feet ఉంటుంది. అంటే 6 feet ఉంటుంది టెడ్డీ బేర్. ఆ టెడ్డీ బేర్ ఇచ్చాడు. ఆ టెడ్డీ బేర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అలానే నా ప్రతి బర్త్డే కూడా స్పెషల్ గా చేసేవాడు. తన బర్త్డే నేను ఏ రోజు కూడా చేయలేదు. మ్యారేజ్ అయింది కదా ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా ఇప్పుడు తన బర్త్డే నేను చేస్తాను. సో ఫైనల్ గా ఇది మీ యొక్క బెడ్రూమ్. సో కింద హాల్, కిచెన్ అండ్ దేవుడి రూమ్, పైన వచ్చేసి హాల్ అండ్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్. సో ఫైనల్ గా మన సాయి స్నేహ హోమ్ టూర్ లో వచ్చేసి ఇల్లు అంతా కూడా చూసేసారు. మనం ఒక ఆన్సర్ తెలుసుకోవడం ఒకటి మాత్రం మిస్ చేస్తాను. అది ఏంటో తెలియజేస్తాను. అంటే మీరు మర్చిపోయి అనుకున్నారు, అది కూడా అడుగుతాను. అది ఏంటి తెలుసా, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కనుక్కోవడానికి తను కలిసింది కదా. నాకు అవకాశం దొరకలేదు కానీ మా స్నేహకు మాత్రం అవకాశం దొరికింది. స్నేహ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ జనసేన యొక్క పార్టీలోకి వెళ్ళి నువ్వు సార్కి, పవన్ కళ్యాణ్ సార్ గారికి మన యొక్క సమస్యలన్నీ కూడా చెప్పావు అక్కడ. నేను ఆ వీడియో అంతా కూడా చూసాను. అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది ఈ వీడియో. ఆ తర్వాత సోషల్ మీడియా మీ మ్యారేజ్ గురించి కానీ, ఆ తర్వాత నీ యొక్క ఈ జనసేన యొక్క మీటింగ్కి వెళ్ళి అక్కడ సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మన యొక్క బాధలు ప్రతి ఒక్కటి కూడా
క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పు. అక్కడ సార్ ఏమన్నారు అప్పుడు ఆ యొక్క అనుభవం కొంచెం షేర్ చేస్తామని యూట్యూబర్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీటింగ్కి నేను 8 o'clockకి గ్యాదర్ అయ్యాను అనమాట. ఇక్కడ మన దస్పల్ల, వైజాగ్ దస్పల్ల హోటల్. అక్కడ ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు అందరు కూడా రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంది. అంటే ఎంతో మంది వచ్చారు అతన్ని కలడానికి, అంటే ప్రాబ్లమ్స్ చెప్పడానికి, తర్వాత అక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని రేస్ చేయడానికి చాలా మంది వచ్చారు. కానీ అక్కడ జన సైనికులు, వీర మహిళలు ఏంటంటే ట్రాన్స్జెండర్గా ఒక్క అమ్మాయే ఉంది అక్కడ. ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటి, ఈ అమ్మాయి ఏ కారణం చేత వచ్చింది అనేసి ప్రతిదీ డీటెయిల్గా కనుక్కొని డీటెయిల్గా అన్నీ చేసి సార్ దగ్గరికి దగ్గరుండి తీసుకెళ్లారు. ఇంకా అక్కడ సార్ని చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి అతనంటే చాలా ఇష్టం అనమాట. అతని సిద్ధాంతాలు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. అందులోని మెయిన్ థింగ్ ఏంటంటే కులమత భేదాలు ఏమి ఉండవు. అది చాలా ఎక్కువ నచ్చింది నాకు. కులమత భేదాలు ఉండవు అలాంటిది అనేసి మేము కూడా అతని దగ్గరికి వెళ్ళాము. అతని దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ అతని ఫేస్ చూడగానే ఫస్ట్ మాటలు రాలేదు, అస్సలు అతన్ని చూసి మాటలే రాలేదు. అతన్ని చూస్తూ అలా ఉండిపోయాను అనమాట. ఉండి ఇంకా అలా ఇప్పుడు ప్రాబ్లమ్ని మర్చిపోతే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అనేసి అతనితోని ఎలా అయినా డేరింగ్ చేసి మాట్లాడనమాట. సార్ మా ప్రాబ్లం ఇది సార్, మేము ట్రాన్స్జెండర్లు అయ్యి ఇన్ని ఫేస్ చేస్తున్నాం వైజాగ్లోని, మమ్మల్ని ఒక చాలా దారుణంగా హీనంగా చూస్తున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ కంప్లైంట్ తీసుకోవట్లేదు. అంటే అవేర్నెస్ అనేది చాలా తగ్గిపోయింది స్నేహ. అంటే ఇప్పుడు మన గురించి మనం కూడా సొసైటీలో ఒక సమానమైన విషయం తెలుసుకోవడం చాలా తక్కువ అయిపోయింది. ఎంతసేపు అమ్మాయిల సమస్యలు, అబ్బాయిల సమస్యలు వాటి వరకే ఉన్నారు. కానీ మన యొక్క కొన్ని లక్షల్లో ఉన్న మన యొక్క సమస్యలు, అంటే ట్రాన్స్జెండర్స్ మనం 1 లక్షల్లో ఉంటాం. మన యొక్క సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు వెనుకని చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మన సమస్యలు ఏమేమి ఉన్నాయో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి అవన్నీ వినిపించాము. నేను ఆ వీడియో అంతా కూడా చూశాను. మన యూట్యూబర్స్కి ఆ వీడియో కూడా చూపిస్తాను లాస్ట్లో, ఆ వీడియో కూడా చూడండి. అండ్ సార్ కూడా చాలా బాగా స్పందించారు. అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. నేను అనుకున్నాను అంటే ట్రాన్స్జెండర్ అనేసరికి కొద్దిగా వేరియేషన్ ఇస్తారేమో అనుకున్నాను. అస్సలు ఆ వేరియేషనే లేదు. అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుని చెప్పమ్మా అంటే అంత పెద్ద మనిషి నోటంటా చెప్పమ్మా, మాట్లాడమ్మా అనే మాటలు చాలా బాగా వచ్చాయి అనమాట. అతన్ని చూసుకొని నేను ఇంకా అలా ఉండి నా కళ్ళకి నీరు వచ్చాయి అనమాట. ప్రాబ్లం చెప్తున్న కొలది నీరు వస్తుంది, ఎందుకంటే అక్కడ సాల్వ్ అయ్యే పొజిషన్ ఉందనమాట. అతని ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని గట్టి నమ్మకం అయితే నాకు ఉంది. ఆ నమ్మకం గట్టిగా కుదిరింది, నా కళ్ళంట నీరు వచ్చేసాయి అనమాట. అతని ద్వారా నాకు తెలిసి 100% ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. సూపర్, నిజంగా చాలా గట్టి సాహసం చేసావు నువ్వు. రేస్ చేసి పవన్ సార్ వరకు తీసుకెళ్ళు అనేసి అంటే డెఫినెట్లీ అది రేస్ చేశాను. పవన్ సార్ వరకు వెళ్ళాను. ఆ సార్ కూడా బాగా రిసీవ్ చేసుకొని నా పదవి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కంపల్సరీ కూడా మీ ట్రాన్స్జెండర్లు అందరూ తలెత్తుకునేలాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా నేను చేస్తానమ్మా అనేసి నాకైతే మాట ఇచ్చా సభాముఖంగా. అది విన్నా, చూసాను వీడియో. ఓకే స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సలహా. అంటే నీలో ఉన్న బాధలు అన్ని షేర్ చేసుకున్నావు. మన ట్రాన్స్జెండర్స్కి ఏ విధంగా అయితే నువ్వు ముందడుగు సపోర్ట్గా ఉండి ముందడుగు వేస్తా అని చెప్పేసి అన్నావు. రాజకీయ ప్రవేశంలో కూడా వాళ్ళే కాదు, మన ప్రజలకు కూడా మనం భరోసా కల్పించాలి. మన ట్రాన్స్జెండర్లతో పాటు మన ప్రజలకు కూడా మనము భరోసా కల్పించాలి. ఆ అడుగులో నువ్వు ముందడుగు చేస్తావు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సో ఇది మా యొక్క స్నేహ వాళ్ళ హోమ్ టూర్తో పాటు తనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ కూడా తెలుసుకున్నాం మనము.